యాక్టర్ వరుసగా 9 డిజాస్టర్లు, రెమ్యునరేషన్ మాత్రం 165 కోట్లు. ఈ టాలీవుడ్ హీరో లెక్కలే వేరబ్బా. ఈ యొక్క టాపిక్ని తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ ఒక బెల్ ఐకాన్ దానిలో పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా నాకు కోరుకోనండి. ఇక్కడ మనం చూసినట్లయితే వరుసగా 9 డిజాస్టర్లు, రెమ్యునరేషన్ మాత్రం 165 కోట్లు. ఈ హీరో ఎవరో తెలుసుకుందామండి. ఇక్కడ మనం గమనించినట్లయితే హీరోల రెమ్యునరేషన్ మాత్రం ఆకాశం ఎత్తులో ఉంటాయండి. రీసెంట్గా బాలీవుడ్ ప్రొడ్యూసర్ మనకైతే కరణ్ జోహార్ గారు 135 కోట్లు తీసుకునే హీరో సినిమాలు మొదటి రోజు 3.5 కోట్లు కూడా కలెక్ట్ చేయట్లేదని అనే వ్యాఖ్యలు అయితే చేయడం జరిగిందండి. అంటే సినిమాల ప్రభావం అనేది మనకైతే సరిగ్గా చూపించట్లేదు కాబట్టి ఎంత పెద్ద స్టార్ హీరో అని సరే మనకైతే చాలా తక్కువ వసూళ్ళు ఇస్తున్న అర్థమవుతుంది. చాలామంది హీరోలు సక్సెస్ రాగానే రెమ్యునరేషన్ డబుల్ చేస్తారు. అదే 1-2 ఫ్లాపులు పడినాయి అనుకోండి, ఆ హీరో మాత్రం ఇంకా పట్టించుకోరని చెప్పుకోవచ్చండి. ఒక హీరో వరుసగా 9 డిజాస్టర్లు అయితే ఫేస్ చేశారండి. వారెవరో కాదు, మన స్టార్ హీరో అక్షయ్ కుమార్ గారండి. కానీ తన లాస్ట్ సినిమాకి ఏకంగా 165 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నాడు. అందుకే ఆ హీరో ఎవరో తెలుసుకుందాం అనుకుంటున్నారా? అదే మన బాలీవుడ్ హీరో. మన క్రేజ్ అంత ఇంత కాదండి. వారెవరో కాదంటే ఇక్కడ అసలు ఈయన సినిమాలు రిజల్ట్ చూసినట్లయితే రిలీజ్ అవుతుందంటే ఫ్యాన్స్లో ఓ రేంజ్లో రచ్ చేసేవారు. ఖాన్లు, కపూర్లు ఇండస్ట్రీని ఏలుతున్న సమయంలోనే ఈ విధంగా అక్షయ్ కుమార్ గారి సినిమాలు కూడా బాగా చేసేవాడండి. అంతేకాదు ప్రయోగాత్మక సినిమాలు కూడా వీరైతే కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పుకోవచ్చు. అంటే మన కాంచన సినిమా రీమేక్ చేశారు. ఇంకా చాలా సినిమాలు కూడా రీమేక్ చేయడం జరిగిందండి. కానీ ఇప్పుడు ఒక్క హిట్ కోసం ఆయన పడే పాటలు చాలా ఉన్నాయండి. అన్నీ కూడా కాదు, సోలోగా సాలిడ్ హిట్ కొట్టి 3 ఏళ్ళు అయిపోతుందండి మన అక్షయ్ కుమార్ గారు. కానీ ఇక్కడ చూసినట్లయితే బచ్చన్ పాండే సినిమాతో స్టార్ట్ అయింది. ఆ తర్వాత వరుస డిజాస్టర్ అయితే వీడికి రావడం జరిగిందండి. కానీ ఇక్కడ చూసినట్లయితే మధ్యలో ఓ మై గాడ్ సినిమా అనేది చాలా ఆడిందిలే, కానీ బిజినెస్ భారీగా జరగడంతో కమర్షియల్గా డిస్ట్రిబ్యూటర్లకి అయితే ఖచ్చితంగా గట్టెక్కించలేక సినిమా అయితే మనకైతే అయిపోయిందండి. సినిమా మొత్తంలో అక్షయ్ కుమార్ రఫ్గా కనిపించేది 20 మినిట్స్ మాత్రమేనండి. ఇక దాంతోపాటు మన తెలుగు సినిమా అయిన కన్నప్ప సినిమాలు కూడా వీళ్ళు నడిచిపోతున్నారండి. శివుడి పాత్రలో చేయబోతున్నారు. ఇంకా తాజాగా రిలీజ్ అయిన సార్ఫియా సినిమా కూడా డిజాస్టర్ వైపు అడుగులు తీస్తుందండి. కొత్త సినిమా సార్ఫియా, అదే మన తెలుగులో వచ్చిన ఆకాశం నీ హద్ర సూర్య గారి సినిమా అండి. ఆ సినిమాని వీరైతే హిందీలో రీమేక్ చేయడం జరిగింది. ఆ సినిమా అయితే హిందీలో డిజాస్టర్ అయితే కాబోతుందండి మన ఇది సార్ఫియా సినిమా. అయితే సార్ఫియా సినిమాకు కేవలం 27 కోట్లు మాత్రమే తీసుకున్నాడని మనకి టాక్ అయితే బయట రావడం జరిగింది. వీరు మొత్తం రెమ్యునరేషన్ వచ్చేసి. ఇక దాంతోపాటు ప్రస్తుతం మన అక్షయ్ కుమార్ గారు తెలుగులో మన మంచు విష్ణు హీరోగా నటిస్తున్న భక్త కన్నప్ప సినిమాలో శివుడ్ రోల్ చేస్తున్నారండి. శివుడుగా నటించబోతున్నారు. ఈ రోల్ నటించేందుకు భారీగానే రెమ్యునరేషన్ తీసుకున్నట్లు మనకి సమాచారం రావడం జరిగిందని చెప్పుకోవచ్చండి. వీరికి ఎన్ని ఫ్లాపులు పడినా సరే, ఎన్ని డిజాస్టర్లు పడినా సరే, వీరికున్న రేంజ్ మాత్రం ఖచ్చితంగా తగ్గదని చెప్పుకోవచ్చండి. అంటే భారీగా కాకపోయినా మనకైతే వీరి యొక్క మార్కెట్ అనేది మనకైతే స్టేబుల్గా ఉంది అనే పాయింట్ మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుందండి. ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.